హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజైతే మీకు ఒకటి చూపిద్దామని వచ్చానండి. మా మిద్దె తోట మీదకి వచ్చేసానండి. చూడండి, ఇదేంటో చూసారా? ఇదేంటో తెలుసు కదండి. ఇది కాకరకాయ ఎంత భలే ఉంది కదండి. ఇదైతే నా ఫస్ట్ టైం నేను మా చెట్టుకు పూసిందండి. కాకరకాయ పాదు వేసానండి నేను. అంటే కాకరకాయ పాదు ఎలా వచ్చిందంటే, నేను విత్తనాలు ఉన్నాయండి, కాకరకాయలు కాకరకాయలు తెచ్చుకుంటే ఆ విత్తనాలు ఉంటాయి, గింజలు తీసేస్తాం కదండి, కొన్ని పండిపోయినాయి. వాటిల్లో అండి ఆ గింజలు తీసి నేను మట్టిలో పాతానండి. అయితే లాస్ట్ ఇయర్ వేసానండి. అప్పుడైతే రాలేదండి మొక్కలు. ఈ వర్షం పడింది కదండి, 2 వర్షాలు పడేసరికి చూసారా భలే ఉంది కదండి కాకరకాయ. ఇంట్లోనే నాకైతే చాలా ఆనందం వేస్తుందండి. కాకరకాయ ఫస్ట్ టైం ఇలా పండించానండి. చూడండి ఎంత బాగుందో. ఇదైతే మామూలు కాకరండి. కాకరపాదు కూడా మనం ఇంట్లోనే సులువుగానే వేసుకోవచ్చండి. మనం చక్కగా కాకర విత్తనాలు తెచ్చుకొని వాటిని రాత్రి నానబెట్టేసి ఆ విత్తనాలని మార్నింగ్ మనం మట్టిలో వేసుకుంటే అండి కొన్ని రోజులకి అది పాదు వస్తుందండి. కొంచెం మొలకొచ్చి అలాగా పాదు కింద పాకుతుందండి. చూసారా? ఇదైతే కాకరకాయ అండి. చూడండి భలే ఉంది కదండి. చూడండి. ఓకే, మొన్న వర్షం పడింది కదండి, వర్షం పడి చక్కగా అంత భలేగా చూడండి. ఒక పిండి భలే ఉందండి. చూడండి కాకరకాయ పిండి చూసారా? అయితే దీనికి ఆడ మొగ చెట్టు ఉండాలండి. మనకి 2 రకాల చెట్లు ఉంటాయి. వాటి 2 ఉంటేనే మనకి ఇలా ఫెర్టిలైజేషన్ హెల్దీగా అవుతుందండి మనకి. అయితే నేను కిందసారి వేసినప్పుడు అన్నీ ఇలాగ మన ఫ్లవర్స్ వచ్చాయండి. ఇలా కాయ వచ్చేది కాదండి, ఓన్లీ ఫ్లవర్సే వచ్చాయి. ఈ ఇయర్ అయితే చూడండి ఇలా వచ్చిందండి. చూడండి, నెక్స్ట్ ఇది చూడండి. చూసారా భలే ఉంది కదండి 2. మరి ఇంకా ఇది చూడండి. కాకరకాయ భలే ఉంది కదండి. చూసారా? ఓన్లీ చూడండి, ఇదేం లేదు, ఇది ఒక సన్నగా ఇంత తీగ పాగింది. చూసారా? కాకరకాయలు ఆ గింజలు వేసానండి ఇందులోని. ఆ గింజలన్నీ అన్నీ వండుకొని ఆ గింజలన్నీ కాకరకాయ కూర కూడా చేసుకొని దాని గింజలు మిగిలిపోతాయి కదండి, దాన్ని ఇలా మట్టిలో ఇలా కప్పెట్టానండి. అవేమో అలాగా కొన్ని రోజుల తర్వాత బాగా దుంప ఉంటుంది అనుకుంటండి లోపల. దుంప అలా చనిపోదండి, చాలా రోజుల వరకు ఆ దుంప ఉండిపోతుంది అందులోని. అవి మళ్ళీ వర్షాకాలం ఈ సీజన్లో మళ్ళీ పెరుగుతుందండి. చలికాలం వర్షాకాలం ఈ సీజన్లో మనకి ఇది చాలా మొక్క భలే తయారవుతుందండి. చూసారా ఎంత బాగుందో? మీరు కూడా తప్పకుండా పెంచుకోండి ఇలాంటివి చిన్న ఇలాగే ఆనందం కదండి మనకి. ఏదో ఒక టాస్క్లా తీసుకొని మనం మొక్కలు పెంచాలని అలాగా మనకు కూడా బాగుంటుందండి. అలాగా స్వయంగా పెంచుకుంటే ఆనందం కదండి. చూడండి ఎంత బాగుందో. ప్రస్తుతానికి అయితే 2 కాసినాయండి, 2 చిన్న పిందులు ఉన్నాయండి. వస్తాయండి, ఇప్పుడు సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి అండి పోస్తాయండి. ఒకసారి స్టార్ట్ అయ్యిందంటే చక్కగా పెంచుతాను. మీరు కూడా ఇలా కాకరకాయలు కూడా మీ మిద్దె తోటలో కుండీలో వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి. బాయ్.